ప్రెజెంట్ తెలుగు రాష్ట్రాల్లో బాగా చర్చనీయాంశంగా మారిన విషయం ఏంటంటే, ఒక భర్త చాలా దారుణంగా నిండు గర్భిణి అని గూడా చూడకుండా తన భార్యని హత్య చేసి పోలీస్ స్టేషన్‌లోనే లొంగిపోయాడు. అసలు యాక్చువల్‌గా ఏం జరిగింది అంటే, ముందుగా ఆ ఆడపిల్లకి ఇష్టం లేకపోయినా, ఆడపిల్ల తల్లిదండ్రులకి ఇష్టం లేకపోయినా, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టం లేకపోయినా, నీతో జీవితాంతం నేను తోడుగా ఉంటానని చెప్పి చాలా ఇష్టంతో మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న కొన్ని నెలలకే ఆ ఇష్టం ఇంత అయిష్టంగా ఎలా మారిందంటారు? మనిషి ఆశే దీనికి కారణమా? లేకపోతే ఎదుటి వాళ్ళ వ్యక్తుల మాటలు విని మనల్ని మనం ఇన్‌ఫ్లూయెన్స్ చేసుకోవడం దీనికి కారణమా? దీని గురించే మనం డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా పాయింట్ ఏంటి అంటే, అసల తన వాళ్ళందరినీ వదిలేసి ఎవరో తెలియని వాళ్ళ వ్యక్తుల ఇంటికెళ్ళి మరి బతుకుదాం అనుకునే ఒక ఆడపిల్ల మీద ఈ అఘాయిత్యాలు ఎప్పుడు కాగుతాయి? వాళ్ళకి స్వేచ్ఛ అనేది ఉండదా? అసలు దీనంతటికి కారణం ఏంటి? అసలు మనకు మనమే కారణమా? దానికి ఎదుటి వ్యక్తులు కారణమా? నా పాయింట్ ఆఫ్ థింకింగ్‌లో నేనేమనుకుంటున్నానంటే, మ్యారేజ్ చేసిన తర్వాత ఆడపిల్ల అత్తవారింటికెళ్ళిపోయింది కదా! ఇంక ఎలా అయినా తను బతికేస్తది అని అనుకునే పేరెంట్స్ తప్ప, కూతుర్ని, కోడల్ని ఒకేలాగా చూడలేని అత్త తప్ప. ఇంకోటి, అందరిని వదిలేసి తనని నమ్మి వచ్చింది ఒక ఆడపిల్ల గదా! కాబట్టి తనకి సపోర్టివ్‌గా నిలవలేని భర్తది తప్ప. అండ్ ఇంకా ఏదైతే అత్తారింట్లో తనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయో, దాన్ని ఫేస్ చేసుకుందాము అని చెప్పి రివర్స్‌లో మాట్లాడితే, కోడల్ని డిఫరెంట్‌గా చూసే సమాజానికి తప్ప. అసలు యాక్చువల్‌గా ఈ విషయం గురించి మాట్లాడడానికొస్తే, అమ్మాయి ఒక యూట్యూబరు. తన యూట్యూబ్ వీడియోస్ చూసి, తనను మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టుకున్నాడు. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్‌కి ఇష్టం లేదు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్‌కి ఇష్టం లేదు. తర్వాత ఏం చేశాడో తెలీదు మనకి. బట్ వాళ్ళిద్దరికైతే మ్యారేజ్ అయింది. కొన్ని నెలల పాటు బాగానే ఉంది. బట్ ఆ తర్వాత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే, కట్నం ఎక్కువ తీసుకురాలేదని, ఆ కట్నం ఎక్కువ తీసుకురమ్మని, కొన్ని వేధింపులు అత్తగారింటి నుండి వచ్చాయని చెప్పేసి చాలామంది చెప్పుకుంటున్నారు. మనము లైవ్‌లో చూసినట్లయినా సరే, ఆడపిల్ల వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ అన్నయ్యలు గూడా అదే చెప్పడం జరిగింది. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. ఈ కట్నం తీసుకురావడానికన్నా ముందేంటంటే, ఈ అబ్బాయి మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో లేడు. అమ్మాయి వాళ్ళ ఇంటికొచ్చేసాడు. అక్కడేదో ప్రాబ్లమ్ అయింది. అమ్మాయి పుట్టింటికొచ్చింది. సో, నేను నీతో పాటు ఉంటానని చెప్తే ఇక్కడే ఉన్నారు. వాళ్ళ అత్తమామలే అన్నీ చూసుకుంటున్నారు. వాళ్ళకి సెపరేట్‌గా ఒక గది గూడా ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో ఉన్న రూమ్‌లో వీళ్ళిద్దరికీ సెపరేట్‌గా ఒక గదైతే సెపరేట్‌గా పెట్టుకొని ఉంచారు వాళ్ళు. కొన్ని డేస్, కొన్ని మంత్స్ అలా జరిగిన తర్వాత ఇద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్‌గా మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, కట్నం ఎక్కువ తీసుకురమ్మని వాళ్ళ అమ్మానాన్నలు ప్రెజర్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ అబ్బాయి ఆ అమ్మాయిని హెరాస్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ ఇక్కడ మీరు ఇంకొక బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏం చెప్తున్నానంటే నేను, ఆ అబ్బాయి బాగోగులు చూసుకునేది వాళ్ళ అమ్మా నాన్న కాదు, అత్తామామలు. వాళ్ళింట్లోనే ఉంటున్నాడు. వాళ్ళు పెట్టిందే తింటున్నాడు. స్టార్టింగ్‌లో 30,000, 40,000 అని సాలరీ చెప్పినా తర్వాత లిటిల్ బిట్ అమౌంట్ తక్కువని తెలిసినా వీళ్ళేం పెద్ద ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అమ్మాయిని చేసుకున్నాడు కదా! ఎలా అయినా బానే చూసుకుంటాడు. అంత ఇష్టం మీద చేసుకుంటున్నాడని వీళ్ళు ఆ భ్రమలోనే ఉన్నాడు. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే, ఒక స్థలం గూడా వాళ్ళ పేరు మీద కొన్నారు. లిటిల్ బిట్ సమ్ లాక్స్ ఆఫ్ అమౌంట్స్ కట్నం కింద ఇచ్చారు. ఒక 2 తులాలు, 3 తులాలు బంగారం ఇచ్చినట్లు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్. బట్ ఇంత చూసుకున్నప్పుడు జనరల్‌గా ఒక అబ్బాయి లేదా ఒక హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఎలా ఉండాలి అంటే ఉన్నంతలో ప్రేమగా చూసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ తనను నమ్మి ఒక అమ్మాయొచ్చింది. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే తినుంటున్నాడు ప్రెజెంట్. కాబట్టి ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వగూడదు. ప్రెజెంట్ నేను నా ముందు వీడియోస్‌లో గూడా మీకు చాలా సార్లు చెప్పుకున్నాను నేను. మీకు నచ్చింది మీరు చెయ్యండి. అప్పుడు ఎయిదర్ పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా మీ లైఫ్ మీ కంట్రోల్‌లోనే ఉంటది. ఇంకో వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఇంకో వ్యక్తి చెప్తున్నాడని చెప్పేసి మీరు ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం మాత్రం అవ్వొద్దు. ఇన్‌ఫ్లూయెన్స్ అయితే మీలో ఉన్న క్రూరత్వం బయటకొచ్చేస్తది. అది మీకు కూడా తెలీదు. ఎందుకంటే ఇన్‌ఫ్లూయెన్స్ అయిన వ్యక్తి ఏం చెప్తే మనం అదేనే అంటాం. ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ రోజు నైట్ మాక్సిమం 9 తర్వాత అందరూ ఇంట్లోనే ఉన్నారు. బట్ ఎలా జరిగింది ఏంటనేది మనకు తెలీదు. బట్ ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవ్వడం, తను జనరల్‌గా ఒక నైఫ్ లాంటిది తీసుకొని ఇంకా అటెంప్ట్ చేశాడు. ఒక 2, 3 అటెంప్ట్స్ చేసిన తర్వాత కూడాను అమ్మాయి అన్నదంట, "సరే మా అమ్మా, నాన్నలు నన్ను చూసుకుంటారు. మా అన్నయ్యలు గూడా నిన్నేమనరు. నన్ను బతికించుకుంటారు వాళ్ళు. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. వాళ్ళు నన్ను చూసుకుంటారు" అని. అప్పుడు కూడా ఇతను వదలల. ఇవన్నీ ఎవరు చెప్పాడంటే తనే పోలీస్ స్టేషన్‌లో చెప్పాడు. ఏంటి కట్నంతోని ఒక ఆడపిల్లని మనం కంపేర్ చేయగలమా? తను తెచ్చే ఆస్తి కోసం పెళ్లి చేసుకునేటప్పుడు నీకిష్టముందని ఎందుకు చెప్పడం? అంత అవసరం ఏముంది? కట్నం ఎవరైతే ఎక్కువ ఇస్తారో ఆ ఆడపిల్లనే పెళ్లి చేసుకోవచ్చు కదా! అయినా ఈ రోజుల్లో గూడా కట్నం కోసం ఇన్ని వేధింపులున్నాయి అంటే మీరు ఆలోచించండి. సోషల్ మీడియా లేని రోజుల్లో ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి?
ఇప్పుడే ఇంత ఇబ్బంది పడుతున్నారంటే ఈవెన్ ఏదైనా ఇంట్లో గొడవ అయినప్పుడు ఒకడు ఫోన్ పట్టుకొని వెళ్ళి సోషల్ మీడియాలో పెట్టడానికి ట్రై చేస్తారు. అలాంటి జనరేషన్‌లో ఉన్న మనమే ఇలాంటి సిట్యుయేషన్‌లు ఫేస్ చేస్తున్నామంటే బిఫోర్ ఒక 20 ఇయర్స్, బిఫోర్ 10 ఇయర్స్ ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? మీరొక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఎన్ని బాధలు పడుంటారు. వంటింట్లో ఎన్ని బాధలు పడుంటారు. తల్లిదండ్రులకి చెప్పుకోలేక ఎన్ని బాధలు పడుంటాడు. ఎన్ని బాధలు పడుంటారు. మొగుడు వల్ల ఎన్ని హెరాస్మెంట్‌లు వాళ్ళకొచ్చుంటాయి. బయటికి చెప్పుకోలేరు కదా! ఇంకోటేంటంటే నేను బాగా అబ్జర్వ్ చేసింది పెళ్ళయ్యేటప్పుడు తల్లిదండ్రులు అప్పగింతల టైం అప్పుడు గాని, ముందు గాని, తర్వాత గాని ఒక మాట చెప్తారు. "మా పరువు కాపాడు. అత్తగారింటికెళ్ళిన తర్వాత పుట్టింట్లో ఉన్నట్టు ఉండకు. మా పరువు మీ చేతులు" అసలు మీ పరువు వాళ్ళ చేతుల్లో పెట్టడం ఏంటని నాకు అర్థం కాదు. అక్కడికి ఒక అమ్మాయి ఎళ్లి తెలియని వాళ్ళ దగ్గర ఇబ్బంది పడుతుంది అంటే తల్లిదండ్రులుగా మీరు తెలుసుకోవాల్సింది పోయి, "మా పరువు కాపాడు. మా పరువు నీ చేతుల్లో ఉంది" అంటే ఆ అమ్మాయి ఎంత భయపడుతూ ఎళ్తది. వాళ్ళు తిట్టినా, కొట్టినా తనేం మాట్లాడలేదు కదా! ఒకవేళ మాట్లాడినా ఏం జరుగుద్ది? మా అమ్మ, నాన్న నన్నేమంటారని భయం కదా! ఫస్ట్ యాస్ ఎ పేరెంట్స్‌గా ఆడపిల్లకి మీరు ధైర్యం చెప్పండి. అక్కడికెళ్ళిన తర్వాత చిన్న చిన్న విషయాలకి మీ దగ్గరికి రాకూడదు. బట్ మేజర్‌గా తన సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఏమన్నా ఫిజికల్‌గా వాళ్ళేమైనా చేసినా డెఫినిట్‌గా అది తల్లిదండ్రులతో కంపల్సరీగా ఆ అమ్మాయి షేర్ చేసుకునేలా మాత్రమే మీ పేరెంటింగ్ ఉండాలి. మా పరువు మీ చేతుల్లో ఉంది. నువ్వింటికొస్తే ఊర్లో వాళ్ళు లేదంటారు. ఊర్లో వాళ్ళు ఎవడనుకుంటే ఏమనుకుంటే ఏంటి బ్రదర్ నాకర్థం గాదు. నువ్వు చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆడపిల్ల ఒక ఇంటికెళ్ళినప్పుడు నువ్వెంత జాగ్రత్తగుండాలి. అసలు పెళ్లయిపోయింది అక్కడికెళ్ళి తను ఎలా ఉంటదో లేదు. ఏదైనా అంటే ఫోను చేస్తాం. ఫోను జేసి ఈరోజు ఏం వంట చేశావమ్మా ఈరోజు ఇది కాదు గదా! అట్‌లీస్ట్ 3 మంత్స్, అట్‌లీస్ట్ 6 మంత్స్‌కి ఒకసారి విజిట్ చేయండి. లేదా సడెన్ విజిట్ చేయండి. అప్పుడు వాళ్ళెలా ఉన్నారు ఏమో ఎవరు లేని టైంలో మీ అమ్మాయి మీ భుజాల మీద చేరబడి ఏడ్చి తన బాధలు చెప్పుకునే ఛాన్స్ ఉందేమో! ఎందుకు మీరలా ట్రై చేయరో నాకిప్పటికి అర్థం కావట్ల. అరే! నేనింత కట్నం ఇచ్చాను సూపర్ లాంటి అల్లుడిని తీసుకొచ్చాను. యమ్మ అల్లుడికేమో 5,00,000 సాలరీ 10,00,000 ఎందుకివన్నీ? ఆడు 5,00,000 సాలరీలో ఉన్న టార్చర్ అన్నీ మీ అమ్మాయి మీద చూపించినప్పుడు ఏం చేసుకుంటారు డబ్బుతో నాకర్థం కాదు. అండ్ నా పాయింట్‌లో నేను చెప్తున్న వెర్షన్ ఏంటి అంటే, మ్యారేజ్ అయ్యాక అమ్మాయి బాగుంటదిలే కాదు. బాగుందా లేదా? ఎందుకని మీరెళ్లి ట్రై చేయరు? ఎందుకని మీరు ఆళ్ళ దగ్గర ఒక 2, 3 డేస్ స్పెండ్ చేయరు? చేస్తేనే కదా! ఒక్కరోజు కాకపోతే రెండో రోజు, కాకపోతే మూడో రోజు మీరు బయలుదేరేటప్పుడైనా ఏమో ఆ అమ్మాయి ఓపెన్ అయ్యి తన బాధలు చెప్పుకుంటదేమో! దానివల్ల తన లైఫ్ ఒక మంచి పొజిషన్‌కొస్తదేమో! నేను తల్లిదండ్రులందరికీ చెప్పేదేంటి అంటే, పరువు కాదు ఇంపార్టెంట్. బంగారంలా పెంచుకునే ఆడపిల్ల ఇంపార్టెంట్. వాడు ఎంత తెస్తున్నాడు, ఇది కాదు ఇంపార్టెంట్. తననెలా చూసుకుంటున్నాడు. అండ్ ఇంకొకటి పేరెంట్స్ కూడా కొంచెం దట్ మార్చుకోమని నేను చెప్పను. బట్ కొంతమంది ఎలా ఉన్నారు అంటే, "నేను నిన్నెలా పెంచానో నీకు తెలుసు కదమ్మా! మీ ఆయన అలా పెంచలేకపోతే నాకు ఫోను చెయి." నాకర్థం గాదు. మీరు మీ ఆడపిల్లని పెంచినట్టు హస్బెండ్ వైఫ్‌నయితే పెంచలేడు కదా! వాళ్ళిద్దరి మధ్యలో ఇలాంటివి పెట్టకూడదు. ఒక మంచి పేరెంటింగ్ ఉండాలి. నీకు మీ హస్బెండ్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మాకు ఫోను చెయ్యు. మేము మాట్లాడతాం. ప్రాబ్లమ్ ఇన్ ద సెన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైనా దెబ్బతిన్నా లేదా ఫిజికల్‌గా తనని హెరాస్మెంట్ చేసినా, చిన్న చిన్న గొడవల కోసం మీరు మధ్యలో దూరారంటే డెఫినిట్‌గా పెద్దవుద్ది. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు నార్మల్‌గా చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. వాటిని గొడవలని నేను చెప్పను. బట్ అవి ఉంటేనే వాళ్ళ రిలేషన్ కూడా చాలా బావుంటదని నా ఒపీనియన్. యాస్ ఎ పేరెంట్స్‌గా మీరు అవి చేంజ్ చేసుకుంటే కొంతమంది ఆడవాళ్ళ జీవితం బాగుంటదనేది నా ఒపీనియన్. సెకండ్ అత్తగారి దగ్గరికొద్దాం. అసలు యాక్చువల్‌గా నేను నా మైండ్‌లో రన్ అవుతుంది అంటే అత్త అంటే ఫస్ట్ ఆడదే గదా! ఎందుకని ఇంకొక అమ్మాయి తన ఇంటికొచ్చినప్పుడు తిను ఆడదన్న విషయం మర్చిపోద్దో నాకిప్పటికి అర్థం కాదు. నేను అందరి గురించే చెప్పట్లేదు. బట్ కొంతమంది గురించి మాత్రం నేను చెప్తున్నాను. నా ఎక్స్‌పీరియన్స్ బట్టి, నేను చాలా మంది స్టోరీలు విన్నదాన్ని బట్టి నేను చెప్తున్నాను. అంతే తప్ప నేను అందరు ఆడవాళ్ళని కించపరచట్లేదు. అందరు అత్తగారిని గూడా అస్సలు కించపరచట్లేదు. నా పాయింట్ ఏంటి అంటే మీకొక కూతురుంది. మీ కూతురికేం ఏం చెప్తారు? మీ ఆయన ఏం చెప్పినా కాదు ఫస్ట్ మనీ నీ చేతికే ఇవ్వాలి. మీ అత్త ఏం చెప్పినా కాదు మొత్తం నీ కంట్రోల్‌లోనే ఉండాలి. ఈవెన్ నువ్వేం చేసినా నీ కంట్రోల్‌లో ఉండాలి ఇంట్లో. బట్ మీ ఇంటికొచ్చిన కోడలు మాత్రం మీరు చెప్పిన మాటే వినాలి. అస్సలు మీ ఇంటికొచ్చిన కోడలు మీ అబ్బాయిని కంట్రోల్ చేసి తప్పే మీరస్సలు చూడలేరబ్బా! అసలు ఎక్కడ లేని టెన్షన్‌లొచ్చేస్తాయి. ఎక్కడ లేని ప్రెషర్‌లొస్తాయి. వీళ్ళని ఎలా విడదీయాలి? వీళ్ళకి ఎలా గొడవలు పెట్టాలి? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇవన్నీను? మీ అబ్బాయి ప్రశాంతంగా ఉండాలి అంటే వైఫ్ అండ్ హస్బాండ్ రిలేషన్ బాగుండాలి. వైఫ్ అండ్ హస్బాండ్ రిలేషన్ బాగుండాలి అంటే ఎయిదర్ పేరెంట్స్ అనేవాళ్ళు కరెక్ట్‌గా వాళ్ళని మౌల్డ్ చేసుకోవాలి. కరెక్ట్‌గా వాళ్ళని దట్ మీన్స్ ఒక మంచి లైఫ్ లీడ్ చేసే విధంగా కన్వర్ట్ చేసుకోవాలి. అంతేగాని నువ్వు అలా చేసావు, నా కొడుకుని ఇలా చేసుకున్నావు ఏంది ఇవన్నీను. అండ్ ఇంకా ఆడవాళ్ళకొచ్చే అతి పెద్ద వరస్ట్ థింగ్ ఆడపిల్లలకి నేను చెప్పాల్సింది ఏంటి అంటే అంతవరకు ఆడు బానే ఉంటాడు. సడెన్‌గా ఏదైనా మనీ సేవ్ చేసాడంటే సింపుల్‌గా పెళ్ళామొచ్చింది మార్చేసింది. అరే! రిలేటివ్స్ అందరూ ఇదే అంటారు.
ఈవెన్ వాళ్ళ అమ్మ కూడా ఇదే అంటది, వాళ్ళ నాన్న కూడా ఇదే అంటాడు, పెళ్ళాం వచ్చింది మార్చేసింది. అరే భార్య రాగానే మారిపోయాడు అంటే అసలు నీ కొడుకు ఎలాంటోడో నువ్వు ఫస్ట్ చూసుకో. ఫస్ట్ యాజ్ ఎ పేరెంట్స్‌కే మీరు అంత కష్టపడి పెంచినప్పుడు భార్య రాగానే వాడు ఎందుకు మారిపోతాడు? బట్ భార్య జాగ్రత్త చెప్పుద్ది. అది విన్నంత మాత్రాన మీరు కోడల మీద గ్రడ్జ్ పెట్టుకొని, కోడల్ని నెగెటివ్ చేయడానికి అస్సలు ట్రై చేయొద్దు. అలా చేస్తే ఈరోజు ఆ ఆడపిల్ల, రేపు మీ ఆడపిల్లకు గూడా అదే సిట్యుయేషన్ వస్తదేమో కదా! కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఒక అత్తగారుగా మీ కర్తవ్యం ఏంటనేది తెలుసుకొని ముందుకెళ్తే, మీ కొడుకుకి చాలా మంచిది, కోడలికి చాలా మంచిది. మీ ఫ్యామిలీ గూడా చాలా హ్యాపీగా ఉంటది. అండ్ పొరుగింటోళ్ళుంటారు కదా! వాళ్ళ గురించి ఒక మాట చెప్తా. మన ఇంట్లో పొరపాటున గిన్నె సడెన్‌గా పడిందనుకోండి. జస్ట్ చెయ్యి జారి కింద పడిందంతే. వాళ్ళు గిన్నె పడిందంటే ఇంకంతే. ఏదో జరిగిందెళ్ళి ఇంట్లో. సంథింగ్ ఏదో జరిగింది. అసలు ఏం వాళ్ళకున్న 2 కళ్ళైతే 100 కళ్ళేసుకొని వచ్చేస్తారు మన ఇంటి మీదకి. ఏం జరిగిందా? ఏం జరిగిందని. అలాంటప్పుడు అలాంటి సమాజం కోసం ఇంట్లో ఉన్న ఇష్యూస్‌ని బయటకు పెట్టుకోవడం, ఇంట్లో ఇష్యూస్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. వాడేమన్నాడు? వీడేమన్నాడు? నీ గురించి అల్లాడు అలా అనుకుంటున్నాడు. వీళ్ళు ఎందుకు మనకిదంతా? అనేవాడు ఎప్పుడో అనుకుంటాడు. ముందు వీడియోలో కూడా నేను ఇదే కదా చెప్పింది. మళ్ళీ రిపీట్‌గా అదే చెప్తున్నాను నేను. అనేవాడు ఎన్నైనా అనుకుంటాడు. బట్ మీ పిల్లలెలా ఉన్నారు? మీ వైఫ్ ఎలా ఉంది? మీ హస్బెండ్ ఎలా ఉన్నారు? మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు? ఇది కదా మీకు కావాల్సింది. కాబట్టి సమాజం గురించి దయచేసి ఆలోచించొద్దు. ఎందుకంటే ఆ సమాజాన్ని దాటుకొని తన వాళ్ళందరినీ వదులుకొని ఆడపిల్ల మీ ఇంటికొచ్చింది. అలాంటి ఆడపిల్లకి మీరు పువ్వుల్లో పెట్టుకొని చూసుకోక్కర్లేదమ్మా. తన స్వేచ్ఛను తనకిచ్చి హ్యాపీగా బతకమని చెప్తే మాత్రం చాలు. అంటే మీరు కోడలు రాగానే నా కంట్రోల్‌లో ఉండాలని మైండ్ సెట్‌లో ఉన్నారా? ఇంక టోటల్ కొలాప్స్. కాబట్టి నేనేం చెప్తున్నానంటే వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళకిద్దాం. కట్నం గురించి గానీ, లేపోతే ఆభరణాల గురించి గానీ, లేపోతే డిఫరెంట్ ఐటెమ్స్ గురించి గానీ, దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే కొన్ని సార్లు నేను అబ్జర్వ్ చేసిందేంటి అంటే, చిన్నప్పటి నుండి వంట రాని వాళ్ళు కూడా పెళ్లయిన తర్వాత వంట నేర్చుకుని హస్బెండ్‌కి వండి పెట్టడం గూడా జరుగుతుంది. కాబట్టి వాళ్ళ మైండ్‌లో ఏముంటారంటే, నా హస్బెండే నాకు దేవుడు. నా హస్బెండే నాకన్నీ అని. అలాంటి హస్బెండ్ నుంచే సపోర్ట్ లేక, ఇలాంటి వాళ్ళ నుండి చాలా వరకు అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి ఆడవాళ్ళ మీద. వీళ్ళని ఏం చేద్దామంటే అసలు ఆన్సరే లేదు. ఎందుకంటే ధైర్యంగా తనెళ్లి చెప్తున్నాడు. నేనే నా భార్యని చంపేశానని. ఇంక వాడినేం చేస్తాం మనం? మీరు ఆ వీడియో గనక మీరు చెక్ చేసి చూసినట్లయితే వాళ్ళ అన్నయ్యలైతే స్టిల్ ఇంకా తన సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తూనే ఉన్నారు. పాపం వాళ్ళని చూస్తుంటే మనకే ఏడుపొస్తా ఉంటది. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయి, చాలా సరదాగా ఉన్న అమ్మాయి, ఆ పట్టీల శబ్దంతో ఇంట్లో ఒక అలజడి వచ్చే సిట్యుయేషన్ నుండి ఒక శ్మశానంలాగా అనుకోండి. అందరూ బతికున్న శ్మశానం అది. జనరల్‌గా శ్మశానం అంటే చనిపోయిన వాళ్ళని ఉంచుతారు. ఎప్పుడైతే మనం అల్లారు ముద్దుగా పెట్టుకున్న ఆడపిల్లని ఎవడో బలవంతంగా చంపాడంటే డెఫినిట్‌గా ఆ ఇల్లు బతికున్న శ్మశానంతో సమానంగా కాబట్టి ఫైనల్‌గా నా కంక్లూజన్ ఏంటి అంటే, ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి ఇంకొకరి దగ్గరికి నమ్మకంతో వెళ్తారు కాబట్టి దయచేసి ఆ నమ్మకాన్ని మాత్రం వమ్ము చెయ్యొద్దు. వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళకివ్వండి. లేదు, వాళ్ళు దారి తప్పి మిమ్మల్ని ఏదో అంటున్నారని మీకనిపించినప్పుడు ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్‌తో ఒక మాట చెప్పండి. అమ్మా ఇలా ఉంది పరిస్థితి. అబ్బాయిని ఇలా అంటుంది, లేకపోతే నన్ను ఇలా అంటుంది. ఈ వర్క్స్ చెయ్యట్లేదు. లేకపోతే తన అనుకున్న పనులు గూడా తను చెయ్యట్లేదు. మమ్మల్ని ఏం చేయమంటారని వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పండి. అప్పుడు వాళ్ళ అమ్మ లేదా వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకొని ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండాలమ్మా అని చెప్పి చూస్తారు. అంతేగాని చెయ్యట్లేదని చెప్పి నువ్వు పక్కింటి దానికి, ఎదురింటి దానికి చెప్తే వాళ్ళు ఇంకో 2, 3 పుల్లలు పెడతారు మీ లైఫ్‌లో. ఇప్పుడు అక్కడ ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దాన్ని ఇమ్మీడియేట్‌గా సాల్వ్ చేసుకునే సొల్యూషన్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్. అంతేగాని మీ బంధువులందరినీ పిలిపించేసి, మీ రిలేటివ్స్ అందరిని పిలిపించేసి మీరే పంచాయతీ పెట్టుకుంటే ఏం ఉపయోగం ఉంటది? ఆ పంచాయతీలో మీ వోళ్ళందరూ మీకు సపోర్ట్‌గా మాట్లాడతారు తప్ప అమ్మాయికి సపోర్ట్‌గా మాట్లాడరు కదా! కాబట్టి ఇలాంటివి ఆగాలి అంటే ఫస్ట్ మనం మారాలి. మనం మారి మన మైండ్ సెట్ మారితేనే ఇలాంటివన్నీ ఆగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నా కంక్లూజన్‌లో నేను చెప్పేదేంటి అంటే, పెళ్లయిన తర్వాత మీ అమ్మాయి లేదా మీ అల్లుడు ఎలా ఉన్నారు అనేది చెక్ చేయండి. సెకండు, నా పరువు కోసం నువ్వక్కడుండు, నా పరువు నిలబడ్డానికి ఉండు ఇలాంటి వర్డ్స్ దయచేసి వాడొద్దు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ అలా లేదు. ఎవడు ఎప్పుడు సైకోలా మారుతున్నాడో ఎవ్వడికి తెలియట్లేదు. కాబట్టి అమ్మ, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఏమైనా అన్నా, నిన్ను ఫిజికల్‌గా హెరాస్మెంట్ చేసినా, నీకు నాన్నున్నాడు, నీకు అమ్ముంది, మాకు చెప్పు, మేము చూసుకుంటామని ధైర్యం ఇవ్వండి ఆడపిల్లకి. 2, ఆడపిల్ల మీ ఇంట్లోకొచ్చేటప్పుడు తనని కోడలుగా చూడొద్దు. కూతురుగానే చూడండి. మీకు ఏదైనా అమ్మాయితో ప్రాబ్లమ్ ఉంటే మాత్రం వాళ్ళ పేరెంట్స్ వరకు తీసుకెళ్ళండి. అప్పుడు మీరు ఒక అత్తగా సక్సెస్ అయినట్టు.
ఇంకోటి సమాజం. దయచేసి మీకు ఎన్ని సార్లు చెప్పినా వేస్టు, చెప్పం గూడాను. బట్ నా వరకు నా ప్రయత్నం ఏంటి అంటే, మన పని మనం చూసుకుంటే బెటర్. ఎదుటివాడి ఇంట్లో ఏమైందని దయచేసి ఆహ్, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో జరుగుతుంది, ఇక్కడిదక్కడ, అక్కడిదిక్కడిక్కడ. మీడియా కన్నా ఇదే వరస్ట్. ఇక్కడిక్కడ మీడియా కన్నా ఇదే వరస్ట్. ఆ ఇంట్లో అది జరిగిందట. అంటే ఎలాగుంటదంటే ఇంప్రవైజేషన్. అక్కడ జరిగింది ఇంతే. బట్ వీళ్ళు దానికి ఇంత యాడ్ చేస్తా ఉంటారు. దానివల్ల ఏం జరుగుద్దంటే అలా ఇలా ఎళ్లి చివరాఖరికి ఆ ఫేక్ న్యూస్ అంతా మళ్ళా వాళ్ళ ఇంటికొస్తది. ఇలా జరిగిందా? ఇలా అంటున్నారు వాళ్ళు. ఇలా అనుకుంటున్నారు. ఇలా అనుకుంటున్నారని ఎప్పుడైతే స్టార్ట్ చేసారో మీ ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే ముందు మనం మారాలి. మనం మారాలంటే దయచేసి సమాజం గురించి పట్టించుకోకండి. ఒక మంచి పనైనా సరే అది మీకు నచ్చినట్టు చేయండి. మీ లైఫ్‌ని మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోండి. ఫైనల్‌గా క్లోజింగ్ పాయింట్ ఒకటి చెప్తా. ఒక అబ్బాయిని, వాళ్ళింటి నుంచి వాళ్ళ వేరే రిలేటివ్స్‌కెళ్ళి ఒక 1 నైట్ ఉండమంటే వాడికి నిద్ర పట్టలేదు. నేను ఉండలేకపోతున్నాను. నేనొచ్చేస్తాను అంటాడు. అలాంటిది 25 సంవత్సరాలు పెంచుకున్న ఆడపిల్లని ఏ ధైర్యంతో మీ ఇంటికి పంపిస్తారు వాళ్ళు? ఆలోచించండి మీరొకసారి. ఆ ధైర్యాన్ని ఆ ఆడపిల్లకి తల్లిదండ్రుల స్థానంలో మీరిస్తే, మీరు అంటే హస్బెండ్‌గా నువ్విస్తే లైఫ్‌లో నువ్వు సక్సెస్ అయినట్టు. ఎవ్వరు ఏమనుకున్నా సరే, హస్బెండ్ భార్యకి తోడుగా ఉంటే మాత్రం ఆ అమ్మాయిని ఎవ్వడు ఏమీ చేయలేడు. ఏ సమాజం గూడా ఏమీ చేయలేదు. ఇది నా ఫైనల్ కంక్లూజన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జీజీఆర్ టాక్స్ అండ్ వ్లాగ్స్.